అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆయన నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ పై ఉదయ్ కృష్ణారెడ్డి దాడి చేసినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్టుగా అధికారులు తెలిపారు. కేసు నమోదైన రోజు జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా బాధితురాలి మెడపై గొంతు నిలిపినట్టుగా ఆనవాళ్లు గుర్తించినట్టు తేలింది. ఆమె చేతికి కూడా గాయమైనట్టుగా వైద్య పరీక్షల్లో తేలింది. హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శిక్షణ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, దాడికి పాల్పడడంతో పాటు వెంబడించి బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు తీసి వాటిని తన భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ ఉదయ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.